చేశారు. ఇంకొక ఆయన నాని అయితే అసలు ఇవన్నిటికంటే రెండిటిని పునరేకీకరణ చేయడం బెస్ట్ అనేటువంటిది ఇంకొక సెటైర్ వేశారు. సో వాళ్ళు పరిష్కరించలేదు, వీటిని చూసి భయం వేస్తుందంట. ఏంది ఈ తీరంలో వాటా ఏంటి, టీటీడీలో భాగం ఏంటి, అసలు ఈ డిమాండ్లు ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇప్పుడు ఏది ఇప్పుడు ప్రపోజల్ వచ్చినా ఇట్స్ ఏ ప్రపోజల్ ఓన్లీ, ఓకే, నాట్ ఏ రాటిఫికేషన్, రైట్? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ డ్రై పోర్ట్ మనకు మచిలీపట్నం అంటే బందరు గతంలో కూడా ఉంది, నిజాం కాలం నుంచి కూడా ఉంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది సముద్ర ప్రయాణం అనేది కొంత మనకు ఈజీ అవుతుంది. చాలా ప్రొడక్టివిటీ రేపు ఐటీఆర్ కోరుతున్నాం కేంద్రాన్ని, ఒకవేళ ఐటీఆర్ ఇచ్చింది అనుకోండి మనకు కొంత పాసిబిలిటీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. తీరం విషయంలో ఏదో సముద్రాన్ని హైదరాబాద్ దెమ్మని అడగం, కానీ అక్కడ ఎక్కడైనా కొంత మనకు అవకాశం ఉంటే వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఉంది. రెండవది ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు తిరుపతి విషయంలో కొంత అటు కర్ణాటకకు ఉన్నది, ఇటు తమిళనాడుకు కూడా ఉన్నది. సో విడిపోయిన తర్వాత కొంత మాకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. ఏది అక్కడ మెంబర్లో అపాయింట్మెంట్ లో కానీ లేకపోతే దర్శనాల్లో వెంకటేశ్వర స్వామి గురించి ఇక్కడి నుంచి ఎక్కువ భక్తులు ఉన్నారు కాబట్టి ఆ విధమైన స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. నేనే ఏమంటున్నానంటే ఈ మినిస్టర్స్ కమిటీ పొలిటిక్స్ కి సంబంధించిన అంశాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పుడు సెక్రటరీస్ లేదంటే బ్యూరోక్రాట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు టెక్నికాలిటీస్ అంతా కూడా ఇంపాక్ట్ వాళ్ళతోనే ఉంటది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాము. ఏదున్నా ఇక్కడ ఇన్ని రోజులు వాళ్ళు పట్టించుకోంది ఎందుకంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, విభజన చట్టంలో కూడా ఉన్నాయి, పూర్తి స్థాయిలో చదవలేదు చాలా మంది. ఊరికనే మనం ఏం కొట్లాడినామంటే ఆంధ్రప్రదేశ్ మిత్రులందరూ కూడా స్పెషల్ స్టేటస్ కావాలనేది ఎజెండా కొట్టేవాడిని, అది కేంద్రం మీదనే. మేమేం కొట్లాడినాము, మీరు బయారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి, లేకపోతే అక్కడ పోలవరానికి జాతీయ హోదా ఇస్తే ఇట్లా కాళేశ్వరానికి కూడా జాతీయ హోదా ఇవ్వండి, లేదంటే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, మీరేమో అక్కడ ఏంటిది ఏంది జోన్ రైల్వే జోన్ వైజాగ్ చేయండి. ఇట్లా ఒక దాంట్లో ఉన్న ప్రధానమైన 2-3 అంశాలనే తెర మీదకి తెచ్చినాం మనం. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులను కనుక గమనించుకుంటే ఆస్తుల పంపకంలో 1000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఆంధ్రాకి అది మేలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మీద సెక్షన్ 8 కానీ 9 కానీ 10 లో ఉన్న అంశాలు కొన్ని ఏంది ఆర్గనైజేషన్స్ లో కూడా వాటా ఉంటది. ఆ వాటాను కూడా పంచాల్సిన అవసరం వస్తుంది. సో హైదరాబాద్ లో ఎవరైతే ఇక్కడ మన మిత్రులు ఉంటున్నారో వాళ్ళ హక్కులు కూడా ఉన్నాయి దాంట్లో, కాబట్టి వాటికి సంబంధించి కూడా చర్చ జరగాలి. ఊరికనే తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కాబట్టి తెలంగాణ అంటే మాది, ఆంధ్ర అంటే మీది అనేది లేదు. తెలంగాణ మనదే, ఆంధ్ర మనదే. దీంట్లో ఆ పాజిటివ్ యాంగిల్ మాత్రమే మా ప్రభుత్వం చూస్తుంది. ఏదో మా గొంతెమ్మ కోరికలు కోర్చి దీన్ని కంజెషన్ తీసుకొచ్చి పొలిటికల్ కాంట్రా ఇప్పుడు బొత్సగారు లైవ్ మాజీ మంత్రులు ఎందుకు అలా అంటున్నారు? అయితే ఇది చూస్తే బాబు వాళ్ళకు పవర్ పోయి పరేషాన్ లో ఉన్నారు. ఇది మంచి జరిగితే ఏం జరుగుతుందని నేనైతే చాలా ఓపెన్ గా చెప్తున్నా శ్రీయర్ గారు. మనకు ప్లంటీ ఆఫ్ ది వాటర్ సోర్సెస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టీఎంసీస్ అని మొత్తం గంగ పాలవుతుంది, గంగ కాదు సముద్రం పాలవుతున్నది. వీటిని గనక మనం ఎంపవర్ చేసుకోగలిగితే ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీ 2 స్టేట్స్ కనుక తెచ్చుకోగలిగితే మిగతావన్నీ చిన్న చిన్న ప్రాపర్టీస్ అవి క్రియేట్ చేసే ప్రాపర్టీస్ వండర్స్. ఒక నాగార్జున సాగర్ ఇటు ఆంధ్రాను అటు తెలంగాణను ఎన్నో రెట్లు పెంచింది, ఒక శ్రీశైలం ఎన్నో రెట్లు పెంచింది. కాబట్టి దీర్ఘ